గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రస్తుతం సెల్ ఫోన్ లేనిదే రోజు గడవటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చరవాణి లేకుండా ఏ పని జరగటం లేదు. అయితే ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ ఫోన్ పోతే ఎంతో బాధపడతాం. కానీ ఫోన్ ద్వారానే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతుండటం ఇప్పుడు కలవర పెడుతోంది. ప్రతి ఫోన్లో డిజిటల్ చెల్లింపుల యాప్లు ఉండటంతో ఫోన్ కొట్టేసిన కేటుగాళ్లు యూపీఐ పిన్ మార్చేసి తేలిగ్గా డబ్బులు దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఫోన్లలో యూపీఐ పిన్లు సేవ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. నిజామాబాద్కు చెందిన 62 ఏళ్ల రైతు హైదరాబాద్ వచ్చాడు. సెప్టెంబర్ 2న ఉదయం న్యూ బోయిన్పల్లి బస్టాప్లో హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళుతున్న ఏసీ బస్సులో ఎక్కాడు. కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత తన జేబులో ఫోన్ లేదని గ్రహించాడు. బోధన్లో అత్యవసర పని ఉండటంతో వెంటనే ఫిర్యాదు చేయలేకపోయాడు. 2 రోజుల తర్వాత పోయిన మొబైల్ నంబర్ను బ్లాక్ చేసి అదే నంబర్తో కొత్త సిమ్ తీసుకున్నాడు. సెప్టెంబర్ 6న కొత్త మొబైల్ కొనుగోలు చేసి సిమ్ వేశాడు. సిమ్ కార్డు వేయగానే ఆయన 2 బ్యాంకు ఖాతాల నుంచి 6,15,000 డెబిట్ అయినట్లు గుర్తించి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే హైదరాబాద్ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రసాదరావు అని ఒక కంప్లైనెంట్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి సమీపంలో ఉండే ఒక బస్ స్టాండ్ దగ్గర బస్ ఎక్కారు. బస్ ఎక్కుతున్న క్రమంలో అతని సెల్ ఫోన్ దొంగిలించబడింది. అతను బోధన్కి వెళ్ళి అతను బోధన్ బస్ ఎక్కాడు. తర్వాత బోధన్కి వెళ్ళి అతను సేమ్ నెంబర్ సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత అతను ఇంకొక ఫోన్ తీసుకొని ఆ సిమ్ అందులో వేసుకొని చూసేసరికి అతనికి బ్యాంక్ తరఫు నుంచి మెసేజెస్ వచ్చినట్టు నియర్లీ 6,15,000 రూపీస్ అమౌంట్ అతని ఫోన్పే ద్వారా వేరియస్ ప్లేసెస్లో ఎవరైతే ఫోన్ తీసుకున్న అతనో పే చేసినట్టు అతనికి తెలిసి మన పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చాడు. మరో కేసులో 2 నెలల క్రితం హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఫోన్ పోగొట్టుకున్నాడు. పాత ఫోన్ అని పట్టించుకోలేదు. మరుసటి రోజు మరో ఫోన్లో అదే నంబర్ సిమ్ కార్డు తీసుకుని వేశాడు. బ్యాంకు ఖాతాలోని 9,000 ఒక పెట్రోల్ బంకులని ఖాతాకు బదిలీ చేసినట్లు మెసేజ్ వచ్చి అవాక్కయ్యాడు. బ్యాంకు సిబ్బందిని ఆరా తీయగా ఫోన్ దొంగిలించిన వ్యక్తి ఆ పని చేసినట్లు తెలుసుకున్నాడు. సెల్ ఫోన్లు చోరీలు చేస్తున్న నేరగాళ్లు తెలివిగా వాటిలోని యూపీఐ యాప్ల నుంచి ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు. మరో కేసులో నడికుడి రైల్వే స్టేషన్ నుంచి ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి ఏప్రిల్ 18న హైదరాబాద్ వెళ్లాడు. 20న తిరుగు ప్రయాణంలో మాచర్ల బస్సు ఎక్కుతూ ఉండగా అతని చరవాణిని దొంగిలించారు. గంట వ్యవధిలో అతను దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి సిమ్ బ్లాక్ చేయించాడు. 2 రోజుల్లో కొత్త సిమ్ తీసుకుని వేరే చరవాణిలో వేసుకుని పరిశీలించగా నగదు స్వాహా అయినట్లు గుర్తించాడు. సైబర్ నేరగాళ్లు పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి పెట్రోల్ బంకు సిబ్బందికి ఫోన్ పే చేసి 50,500, కొండమోడు సెల్ షాప్ నిర్వాహకుల నుంచి 20,000, చిలకలూరిపేటలో ఓ ఫోటో స్టూడియో యజమానికి ఫోన్ పే చేసి 93,000 తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం పెట్రోల్ బంకు సిబ్బంది నుంచి 63,000 తీసుకుని ఖాతా ఖాళీ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రహస్యంగా ఉంచాల్సిన యూపీఐ రహస్య పిన్నును కాంటాక్ట్ జాబితాలో సేవ్ చేయడం, ఫోన్ పోయిన వెంటనే సిమ్, బ్యాంక్ ఖాతాలు బ్లాక్ చేయకపోవడం ఖాతాల్లోనే డబ్బు పోవడానికి ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. ఫోన్ పోగొట్టుకున్నా, చోరీ జరిగినా ఖరీదైన కొన్ని ఫోన్లు మినహా సాధారణ సెల్ ఫోన్లు అన్లాక్ చేయడం తేలికని గుర్తు చేస్తున్నారు. నగరంలోని చాలా చోట్ల సెల్ ఫోన్ దుకాణదారులు ఫోన్లను అన్లాక్ చేసి కొత్త సెక్యూరిటీ కోడ్లు పెట్టడం వంటి క్షణాల్లో చేసేస్తున్నారు. ఆ తర్వాత నేరగాళ్లు ఫోన్లోని యూపీఐ యాప్లను డిలీట్ చేస్తున్నారు. సిమ్ కార్డ్ ఫోన్లోనే ఉండడంతో మళ్లీ యూపీఐ యాప్లు డౌన్లోడ్ చేసి
ఆ డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం లేదా ఇతరులకు డబ్బు బదిలీ చేసి నగదు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అదంతా గంటల వ్యవధిలోనే జరుగుతోంది. ఇటీవలి కాలంలో కొన్ని ముఠాలు ఇదే పనిలో ఉన్నాయి. గతంలో ఫోన్ కొట్టేసి వేరే గ్యాంగుకు విక్రయించేవారు. ఇప్పుడు ఫోన్లో లభ్యమయ్యే సమాచారంతో యూపీఐ నుంచి నగదు కొట్టేసేందుకు వెనకాడడం లేదు. ఈ రద్దీ ప్లేసెస్లో బస్సు ప్రయాణం చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇతర వాహనాల్లో వెళ్ళేటప్పుడు కానీ రద్దీ ప్లేసెస్లో కొంతమంది అక్యూజ్డ్ వచ్చేసి మెల్లగా సెల్ ఫోన్ స్నాచింగ్స్ అయ్యి చేస్తుంటారు. రద్దీ ప్లేసెస్లో ప్రయాణం చేసేటప్పుడు కొంచెము వాళ్ళ వస్తువులు కొంచెం కాపాడుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని మా తరఫు నుంచి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కొంతమంది సెల్ ఫోన్లలో కూడా మై ఫోన్పే నెంబర్ అని లేదంటే మై ఏటీఎం పిన్ నెంబర్ అని ఫీడ్ చేసుకుంటుంటారు. ఇవాళ రేపు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫోన్లో అట్లాంటి పర్సనల్ విషయాలు ఫోన్లో ఫీడ్ చేసుకోకుండా ఉంటే కూడా కొంతవరకు ఇట్లాంటి నేరాలు జరగడానికి ఆస్కారం తగ్గించవచ్చని మేము అనుకుంటున్నాం. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ పోగొట్టుకున్నా, చోరీ అయినా ఆలస్యం చేయకుండా బ్యాంకు ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయించాలని చెబుతున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, ఇతర డిజిటల్ చెల్లింపుల యాప్లను వెంటనే బ్లాక్ చేయాలని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అందుకే ఫోన్ చోరీకి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, బ్యాంకు ఖాతాలు, యూపీఐ సేవలు బ్లాక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.